ఓకే, ఆదాము పక్కటెముకను కోసి ఎముకని తీసి స్త్రీనిగా నిర్మించాడు. స్త్రీనిగా నిర్మిస్తే అప్పుడు ఆదాము దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆదాము అన్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. కనుక ఇది నారి అనబడును అన్నాడు. అంటే నా భాగము అన్నాడు. నా భాగము అంటే నాలో నుంచి తీయబడినది అన్నాడు. అంటే ఒక పురుషుడు ఒక భార్యను ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఊరకనే ఏర్పాటు చేయడు. ఊరకనే దేవుడు ఏర్పాటు చేయడాన్ని ఏదో ఎవరో పాస్టర్ గారు 5,000 తీసుకుని 10,000 తీసుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు, పెళ్లి చేసేసాడు అన్నది కాదు. హల్లెలూయా. మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి. ఒక 50,000 1,00,000 తీసుకుని కట్నం 5 లక్షలు ఇస్తే 50,000 ఇవ్వాలి, 10 లక్షలు ఇస్తే ₹1,00,000 ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏదో సెంటెన్స్లు పెట్టి ఏదో అందమైన అమ్మాయిని చూపించి ఈవిడ ఎడ్యుకేషన్ ఇది, ఈతగాడి ఎడ్యుకేషన్ ఇది, ఇతను ఈ ఉద్యోగం చేస్తున్నాడు, ఇతనికి ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇతనికి ఇంత వ్యవసాయం ఉంది, హల్లెలూయా అని చెప్పి ఏయో అందచందాలు బట్టు, ఆస్తులు బట్టు, లేకపోతే చదువును బట్టు, అందాన్ని బట్టు చేసుకునే వివాహాలు కాదు. వివాహం ఎలా చేయబడాలంటే ఖచ్చితంగా ప్రార్థించి ఆమె నా యొక్క ఎముక అని ఇతగాడికి రెవల్యూషన్ ఉండాలి. ఆమె నేను అతనిలో భాగమై ఉన్నాను, నా భర్త అతనే, నా శిరస్సు అతనే అని రెవల్యూషన్ ఈవిడికి రావాలి. హల్లెలూయా. ఇలాంటి రెవల్యూషన్తో కనుక వాళ్ళు పెళ్లి చేసుకుంటే చచ్చిపోయే వరకు కూడా ఏ బంధము కూడా విడిపోదండి. చచ్చిపోయే వరకు కూడా ఏ బంధము విడిపోదండి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ అండి అది. దేవుడు వివాహ వ్యవస్థను గౌరవించాడు. దేవుడు ఒక మాట అన్నాడు హెబ్రీ పత్రికలో, ఏమన్నాడంటే అన్ని విషయాలలో వివాహము ఘనమైనది అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఘనమైనదిగా ఇచ్చాడంటే ఆ వివాహ వ్యవస్థను అద్భుతంగా ఆ విధంగా తీర్చిదిద్దాడు దేవుడు. దానికి అంత గౌరవం ఇచ్చాడు, దానికి అంత వాల్యూ ఇచ్చాడు. కానీ ఈరోజు ఆ వివాహ వ్యవస్థను తుంగలో తొక్కి ఆ వివాహ వ్యవస్థను పూర్తిగా పాడు చేసి ఈ యొక్క నోవహు కాలంలో వీళ్ళు ఏం చేశారో తెలుసండి, ప్రార్థించడం మానేసి దేవుని వెతకడం మానేసి వారి ఇష్టానుసారంగా మనసుకు నచ్చిన వారితో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఇది దేవుడికి మొట్టమొదటిగా నచ్చని విషయం. దేవుడికి మొట్టమొదటిగా నచ్చని విషయం ఇది. వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయి వివాహాలు చేసుకున్నప్పుడు నరులు కుమార్తెలు దేవుని కుమారులు పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు కన్నారు. వాళ్ళకి పేర్లు ఏం పెట్టారంటే నెపీలు కన్నారట. నెపీలు అంటే కంచరగాడిదలు, దేవుణ్ణి ఎరుగునేటి వారు, భయంకరంగా పాపాన్ని మోసేటవారు, వాళ్ళు వాక్యానికి ఎంత మాత్రం కూడా లోబరని వాళ్ళవారు. అలాంటి జనాంగాన్ని వాళ్ళు తీసుకొచ్చారు, మిశ్రిత జనాంగాన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా.